అని చెప్పి ఇక్కడ క్లియర్గా కాన్స్టిట్యూషనల్ బాడీ నుంచి తీసుకున్నా. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు 70,000 ఎక్కడ ఇచ్చారు ఒకసారి డేట్ మంత్తో చెప్పండి. మనం ఫస్ట్ నోటిఫికేషన్ కనుక తీసుకుంటే 15,644 ఏప్రిల్ 22, 20 తారీఖున బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. దాని తర్వాత గ్రూప్ 1 503 పోస్టులు ఇచ్చారు. దాంట్లో 60 పోస్టులు కలిపి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఫిబ్రవరి 19, 2024. మూడో నోటిఫికేషన్ హెల్త్ డిపార్ట్మెంట్లో 1326. దీనిలో కనుక మనం గమనించినట్లయితే 2022 జూన్ 15. నాలుగో నోటిఫికేషన్ డిఏఓ, దాంట్లో మొత్తం పోస్టులు 53. సో ఇక్కడ ఆగస్టు 5, 2022. ఏడబ్ల్యూ 1540 సెప్టెంబర్ 3, 2022. ఏఈ 803 సెప్టెంబర్ 12, 2022. గ్రూప్ 4 8039 డిసెంబర్ 1, 2022. దాని తర్వాత జేఎల్ పోస్టులు 1392 డిసెంబర్ 9, 2022. హెచ్డబ్ల్యూఓ 581 డిసెంబర్ 23, 2022. గ్రూప్ 2 783 డిసెంబర్ 29, 2022. గ్రూప్ 3 వచ్చేసి 1363 డిసెంబర్ 30, 2022. దాని తర్వాత డిఎల్ ఫిజికల్ డైరెక్టర్ లైబ్రేరియన్ 868 ఏప్రిల్ 3, 2023. జేఎల్ ఫిజికల్ డైరెక్టర్ ఇవన్నీ గురుకులాలలో లైబ్రేరియన్ 2008 పోస్టులు ఏప్రిల్ 5, 2023. పీజీటీ 1276 ఫిజికల్ డైరెక్టర్ స్కూల్లో టీజీటీ, అదేవిధంగా లైబ్రేరియన్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఈ టీజీటీ 4006, లైబ్రేరియన్ 436, అదేవిధంగా ఆర్ట్ టీచర్లు 132, క్రాఫ్ట్ టీచర్లు 88, మ్యూజిక్ టీచర్లు 123, డిఎస్సి 5089. ఇవన్నీ కూడా 2023 సెప్టెంబర్ 16 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. నేను ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాను. మీకు నిబద్ధత ఉంటే, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాదిరి నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో 7కి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాలని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడ ఇచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి ఏ డేట్ ఇచ్చారు, ఏ మంత్ ఇచ్చారు, ఏ ఇయర్ ఇచ్చారు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏ శాఖలలో మొత్తం ఇచ్చారని చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 22,245 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లో 10,745 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ లో 15,644 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ బిల్డింగ్ లో 2,373 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ లో 7,400 పోస్టులు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లో 53 పోస్టులు, జ్యుడిషియరీ సిస్టమ్ లో 12 ఈ పోస్టులు వేయడం అనేది జరిగింది. దాంతో పాటు మనం శాతాల పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వము 47,503 పోస్టులు 81% ఉద్యోగాలు ఇస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది 10,000 పోస్టులు, దీంట్లో 18% మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. ఈ 10,000 కూడా వాళ్ళు ఇచ్చింది ఏం లేదు. దానికి కూడా నేను సమాధానం చెప్తాను. దీంతో పాటు ఓవరాల్ 2022లో 33,264 పోస్టులు ఉద్యోగాలు అనేది నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 2023లో 14,299 పోస్టులు అనేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. కేవలం వీళ్ళు 2024లో అరౌండ్ 10,000 పోస్టులు అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇవి ఎందుకు చెప్తా ఉన్నానంటే మనం చదువుకున్నాం, వాళ్ళు చదువుకోలేదు పాపం. ఎవరో వాట్సాప్లో పెడితే ఒక పిఎను ఎవరో రాసిస్తే అది రాసి చదువుతారు. మనం చదువుకున్నాం కాబట్టి చెప్తా ఉన్నారు. చదువుకోలేని వాళ్ళంతా రోడ్ల మీదకి వచ్చి ఇలా చేస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు. మీరు హైయర్ ఎడ్యుకేషన్ మీ దగ్గర ఇప్పుడు టీజీపీఎస్సీ బోర్డు మీ చేతిలో ఉన్నది. 33 జిల్లాలలో కలెక్టర్లు మీ దగ్గర ఉన్నారు. మీకు ఎక్కడ పోయినా 70 అని చెప్తారు. దానికోసం అని ఈరోజు పర్సంటేజ్ల పరంగా శాతాల పరంగా నేను ఇయర్ల పరంగా శాఖల పరంగా ఏ శాఖలు ఎన్ని ఇచ్చారని చెప్పినా రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు దమ్ము ఉంటే ఇందిరా పార్క్ రండి, చర్చ ఇక్కడ పెట్టండి. మనం ఇప్పుడు ఇచ్చిన డేటా కాదు, మీరు 70,000 ఏ మంత్ ఏ డేటా ఏ శాఖలు ఇచ్చారో చెప్పాలి. ఈ ప్రధాన ఉద్దేశం ఇది. దయచేసి ఎక్కడ పడితే అక్కడ ప్రతి మీటింగ్ లో 70,000 అంటే సిగ్గుపడాలి. రెండో అంశం ఏంటంటే 10,000 కూడా ఏమి ఇవ్వలేదు. మీరు ఇచ్చింది కేవలం 0. ఎందుకంటే గ్రూప్ 4 లో బ్యాక్లాగ్ పోస్టులు 3,000 దాకా ఉన్నాయి, గురుకులాలలో 3,000 పోస్టులు బ్యాక్లాగ్ ఉన్నాయి.
కానిస్టేబుల్ బ్యాక్లాగ్ పోస్టులు ఒక 2,000 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలుపుకుంటే మోర్ దెన్ 10,000 అంటే మీరు 10,000 ఇచ్చారు, 10,000 తీసుకోరు అంటే మీరు ఇచ్చింది సున్నా. మాట్లాడేటప్పుడు సిగ్గు ఉండాలా, సిగ్గు లేకుండా మాట్లాడితే నైతిక విలువలు ఉండవు. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేసే దమ్ముంటే రాజకీయాలు చేయండి. నైతిక విలువలతో చేసే రాజకీయాలు చేయకపోతే ఇంట్లో కూర్చొని భజన చేసుకోండి. కానీ బజార్లకు వచ్చి ఏ మీటింగ్లో పడతా ఆ మీటింగ్లో చెప్తా అంటే నిరుద్యోగులు ఇక్కడ అందరూ కూడా ఆకలితో ఉన్నారు. వీళ్ళు మాత్రం ఎవరైతే అబద్ధాలు చెప్తా ఉన్నారో వాళ్ళను ఇదే ఇందిరా పార్కు దగ్గర నడి రోడ్డు పైన నిరుద్యోగుల గురించి తక్కువ మాట్లాడితే వాళ్ళని తొక్కితే నవరంధ్రాల నుంచి ప్రేమలు బయటకు వస్తాయని చెప్తున్నా. ఈ విషయంలో నిరుద్యోగులు ఎక్కడ కూడా భయపడే పరిస్థితి లేదు. ఇదేదో ఫేమస్ అవుతుంది కాదు. దయచేసి ఇప్పటికి కూడా మీరు అందరూ కూడా గౌరవించి నిబద్ధతతోనే మాకు నోటిఫికేషన్ రిలీజ్ చేయాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన కొడంగల్ వాసి అయిన కొడంగల్ బిడ్డ కొడంగల్ రవి మాట్లాడాలని కోరుచున్నాము. ఎందుకంటే ఆయన మాత్రం చెప్పాలి వాళ్ళ సీఎం గురించి బాగా. ముందుగా మీకందరు కూడా ఏంటంటే మీరందరూ ఇక్కడ ఉన్నోళ్ళు, అక్కడ ఉన్నోళ్ళు, వాళ్ళ చివర ఉన్నోళ్ళు, వెనుక ఉన్నోళ్ళు, ముందర ఉన్నోళ్ళు అందరూ కూడా ఒక్కసారి చేయలేపి మనం నినాదాలు ఇస్తే, ఈ ఇందిరా పార్కులో ఇస్తే ఇక్కడ నుండి ఎక్కడ వరకు దద్దరిల్లాలంటే రేవంత్ రెడ్డి ఏడు ఉంటాడు అక్కడికి నవాడాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. చేతులు ఉన్న చేతులు లేపి కొట్టండి, చేతులు లేని అయితే కొట్టకండి. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. ముందుగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు అశోక్ సార్ గారు, విఠలన్న గారు, అట్లానే ప్రసన్న హరికృష్ణ సార్ గారు, అట్లానే రాఘన్న గారు, అట్లానే పృథ్వన్న గారు, అట్లానే సార్ గారు అందరు కూడా తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ, ముందుగా నేను మాట్లాడదలుచుకోలేదు. నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, మీరు అందరూ ఆన్సర్ చెప్పండి. మనకు ప్రభుత్వం రాకన్నా ముందు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇస్తున్నాడు? ఎన్ని లక్షలు ఇచ్చిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ తర్వాత గ్రూప్ 1లో 1:100 ఇస్తున్నాడా? ఇస్తున్నాడా అసెంబ్లీ సాక్షిగా? మరి ఇవ్వకుండా ఏం చేసిండు? మోసం చేసిండు. ఏం చేసిండు? ఆ తర్వాత జాబ్ క్యాలెండర్, చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇవ్వకుండా ఏం చేసిండు? ఏం చేసిండు? ఆ తర్వాత అదైపోయింది. సర్పంచ్ ఎలక్షన్ కంటే ముందు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి 40,000 ఉద్యోగాలు ఇస్తా సర్పంచ్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అని చెప్పిండు. ఇచ్చిండా? ఇవ్వకుండా ఏం చేసిండు? మరి ఇన్ని మోసాలు చేస్తే మనం ఎందుకు ఈడ ధర్నాలో కూర్చోవాలి? మనం ఎందుకు ఇంత ధర్నాలో కూర్చోవాలి? చదువుకున్నాం, భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగం చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం. మనం ఇంత చదివి కూడా ఇన్ని మోసాలు చేస్తుంటే ప్రశ్నించకుండా కేవలం ఒక 2,000 మంది 3,000 మందితో ధర్నా చేసుకుంటా ఉన్నాం. తెలంగాణలో 35 లక్షల మందికి ఇక్కడ నుంచి చెప్తా ఉన్నా, ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇన్ని మోసాలకు వ్యతిరేకంగానే ఈ రోజు ఇక్కడ ఒక 4-5 వేల మంది ఉండొచ్చు. రేపు అంటే ఒక నెల రోజులు నీకు ఒక టైం ఇస్తా ఉన్నాం. నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, అందరిలాగా ఒక టైం ఇస్తున్నాం. ఒకవేళ గనక ఒక నెల లోపల నువ్వు 50,000తో నోటిఫికేషన్ అయిపోతే నువ్వు ఇస్తున్న 2 లక్షల ఉద్యోగాలకు నిరసనగా 2 లక్షల మంది హైదరాబాద్ దిగ్బంధం చేస్తాం. చేద్దామా? మనమందరం కూడా దిగ్బంధం చేద్దాం. దానికి అందరూ కూడా రెడీ ఉండాలి. అట్లానే ఒక మంత్రి 70,000, 80,000, 90,000 అంటున్నారు. కనీసం అవగాహన ఉందా? మీ మంత్రివర్గంలోనే కనీసం చర్చించుకుంటున్నారా? మీరు నిజంగా 60,000, 70,000, 80,000, 1,00,000 ఇచ్చింటే అశోక్నగర్ చౌరస్తారా అండి? మీరు ఒక శ్వేతపత్రం పట్టుకుని అశోక్నగర్ చౌరస్తారా అండి? ఒకవేళ మీరు ఇస్తే మీకు పాలాభిషేకం చేస్తాము, లేకపోతే ఇవ్వలేదంటే మేము తప్పు చేసినామని ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అశోక్నగర్ చౌరస్తాలో ముక్కు నీళ్ళకి రాసిపోవాలని ఈ నిరుద్యోగ మహాధర్నా నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. ఆ తర్వాత ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, చాలా మిత్రులు ఉన్నారు కాబట్టి నేను ఇంతటితో ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ, జోహర్ తెలంగాణ విద్యార్థి అమర వీరులకు.
ఆదిలాబాద్ వాసి అయిన సోమేష్ని మాట్లాడాల్సి కోరుతున్నాము. ఏజెన్సీ బిడ్డ. వేదికపై ఉన్న పెద్దలకు మరియు నాతోటి ఉన్న మిత్రులకు, అక్క చెల్లెళ్లకు ఈరోజు ఈ సభకు వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పింది. మరి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారని చేసిందా? మరి ఇన్ని మోసాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒక్కటే, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి. మేము ఈ రోజు ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఈ రోజు నిరుద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా కలిసిమెలిసి ఈ రోజు మేము సభ పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో మేము అడవులలో, గూడాలలో, తాండాలలో నివసించే మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ఉండే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ జీవో నంబర్ 3 కొట్టిపాడేసింది. ఆ జీవో నంబర్ 3 వల్ల పాపం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ఆదివాసులు చాలా ఉద్యోగాలు పొందేటోళ్ళు. కానీ ఈ రోజు పోవడం వలన మాకు ఒక్క నోటిఫికేషన్ రాకుండా ఉంది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా ట్రైబల్ కోసమే ఉండేది. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా మేము నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఆదిలాబాద్ లో మన రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా బట్టి విక్రమ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు, పెద్ద పెద్ద ధర్నాలు పెట్టారు, అక్కడ పాదయాత్ర పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, బాబు మీ అడవి ప్రాంతాలలో నివసించే 4 ఐటీడీఏలో ఖమ్మం, భద్రాచలం, మన ఏటు నగరం, ఇటు ఊట్నూరు ఐటీడీఏ, యమగ్నూరు ఐటీడీఏ, ఇలా 4 ఐటీడీఏలో కూడా మీ అందరికీ మేము ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి మీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామన్నారు. కానీ రాను 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేరు. సరే ఆ నోటిఫికేషన్లు కాకుండా కనీసం ఈ జనరల్ నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకుంటే ఈ జనరల్ నోటిఫికేషన్ కైనా తెలియదు. ఏమైనా అంటే నిరుద్యోగులు మీరు కాదు, మీరందరూ పేడ్ బ్యాచ్ లో మీరందరూ ఇది అని మాట్లాడతారు. మరి ఈ రోజు వందల మంది, వేల మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ పేడ్ బ్యాచేనా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నది ఇక్కడ నిరుద్యోగుల బాధ ఏందో మాకు తెలుసు. నిరుద్యోగులు ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తినుకుంటా పాపం తల్లిదండ్రులు 5,000, 10,000 రూపాయలు పంపిస్తే ఇక్కడ చదువుకుంటున్నారు పాపం. ఈ రోజు పాపం రైతులకు, మా తల్లిదండ్రులు అందరూ రైతుల బిడ్డలం మేము. ఈ రోజు మాకు 5 రూపాయలైనా కానీ 5,000 రూపాయలైనా కానీ పంపిస్తే కంపల్సరీ అక్కడ పంటలు పండాలా. పంటలు పండకపోతే నష్టపోవడం వలన కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మా పిల్లలకు పంపిద్దామంటే ఆ రైతు బంధు కూడా దిక్కులేదు. మరి ఇక్కడ నిరుద్యోగులు మేము చదువుకుంటే కనీసం ఆ డబ్బులు వస్తాయైనా మేము ఇక్కడ 5 రూపాయల భోజనం కాకుండా మరి మంచి భోజనం తింటామని ఆలోచిస్తాం. కానీ ఇంత దరిద్రమైన మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొచ్చి ఈ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా ప్రత్యేకంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నంబర్ 3ని కూడా పునరుద్ధరించాలని నేను వేడుకుంటున్నా. మరి ఈ రోజు ఇక్కడ ప్రతి స్టడీ హాల్లో కానీ నిరుద్యోగులు మరియు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మిత్రులు, అదేవిధంగా గత 15 రోజుల నుండి మన ఇంద్రానాయక్ కుమార్ గారు, మరి శంభు గారు, మన వెంకట అన్న గారు, రవి గారు, ఇలా చాలా మంది నిరుద్యోగులు కష్టపడి ఈ రోజు మన హక్కుల కోసం, మన నిరుద్యోగాల కోసం, మన 2 లక్షల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించకపోతే రాను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు భారీ ఎత్తున బహిరంగ సభలు పెడతామని ఇక్కడ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరీబడి. వెంకటేష్, లైబ్రరీ అభ్యర్థి. నిరుద్యోగ మిత్రులకు అదేవిధంగా 10 రోజుల నుంచి ప్రతి స్టడీ హాళ్ళు, లైబ్రరీలు తిరిగి ఈ ధర్నాను సక్సెస్ చేయాలి, నిరుద్యోగులందరినీ ఐకమత్యం చేయాలని చెప్పి తిరిగినటువంటి మన కోడంగల్ రవణ కానీ, ఇంద్రనాయక్ కానీ, అదేవిధంగా బూక్య కుమార్, సోమేష్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక